ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు నివసిస్తూ ఉండేవారు. అతనికి భార్య లక్ష్మి, 2 పిల్లలు రాణి, రాజు ఉండేవారు. వారికి కొంత వ్యవసాయ భూమి ఉండేది. దాని ద్వారా వచ్చే ఆదాయం కడుపు నింపడానికి కూడా చాలకపోవడంతో జీవితం ఒక పోరాటంగా మారుతుంది. రాణి చదువులో చాలా తెలివైంది, కానీ పేదరికం కారణంగా చదువుకోవడం కుదిరేది కాదు. రాజు చిన్నప్పటి నుండి తండ్రికి వ్యవసాయంలో సహాయం చేస్తూ ఉంటాడు. కుటుంబాన్ని పోషించడానికి అతను ఎంతో కష్టపడతాడు. ఒకరోజు వర్షాలు పడకపోవడం వల్ల వారి పంటలు ఎండిపోతాయి. ఇంట్లో ఆహారం అయిపోతుంది. పిల్లలకు తినడానికి ఏమీ లేక ఏడుస్తూ ఉంటారు. అప్పుడు రామయ్య ఏమీ చేయలేక ఉన్న పొలం అమ్మేసి వచ్చిన కొద్ది డబ్బు తెస్తాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఇంటి పరిస్థితి చూసి రాణి తన చదువు మానేయాలని నిర్ణయించుకుంటుంది. తన తండ్రికి, తమ్ముడికి సహాయం చేయాలని అనుకుంటుంది. అయితే రామయ్య అలా ఒప్పుకోలేదు. అతను తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ దిగులుగా ఉంటాడు. అప్పుడు గ్రామంలోని ఒక ధనవంతుడు రామయ్య పరిస్థితిని చూసి సహాయం చేస్తాడు. అతను రాణి చదువుకు సహాయం చేస్తానని చెప్తాడు. అంతేకాకుండా వారికి కొంత ఆర్థిక సహాయం కూడా అందిస్తాడు. రామయ్య కుటుంబం ఆనందంతో నిండిపోతుంది. రాణి తన చదువును కొనసాగిస్తుంది. రాజు కూడా తండ్రికి వ్యవసాయంలో సహాయం చేస్తూనే చదువుకోవడానికి ప్రయత్నిస్తాడు. కష్టాలను ఎదుర్కొన్న ఆ కుటుంబం ఆశతో ముందుకు సాగుతుంది. రాణి బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తుంది. రాజు కూడా కష్టపడి చదువుకొని స్వయంగా వ్యవసాయం చేయడం ప్రారంభిస్తాడు. అతను టెక్నాలజీని ఉపయోగించి తన పొలాన్ని లాభదాయకంగా అభివృద్ధి చేస్తాడు. అలా కాలం గడుస్తూ ఉంటుంది. రామయ్య, లక్ష్మి వృద్ధాప్యంలోకి వస్తారు. వారి పిల్లలు వారిని చాలా ప్రేమగా చూసుకుంటారు. రాణి, రాజులు స్థిరపడి సంతానంతో సంతోషంగా ఉంటారు. రామయ్య, లక్ష్మి తమ జీవితం గురించి సంతృప్తిగా ఉంటారు. వారి కష్టాలు, త్యాగాలు వృధా కాలేదని అనుకొని సంతోషంగా జీవిస్తారు. ఆ ధనవంతుడు మంచి మనసుతో వీరికి సహాయం చేస్తారు. ఇలా అందరూ సహాయం చేస్తే ఎన్నో కుటుంబాల్లో వారి జీవితం మార్చవచ్చు. మనం కూడా మన దగ్గర ఉన్నది ఎంతో కొంత సహాయం చేద్దాం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పేదరికంలో బాధపడిన ఆ కుటుంబం ఇప్పుడు సంతోషంగా ఉంటారు. కష్టాలు ఎంత ఎక్కువైనా ధైర్యం, పట్టుదల, కుటుంబ ప్రేమతో అన్నింటినీ అధిగమించవచ్చు. జీవితం ఒక పోరాటం, కానీ ఆ పోరాటంలో విజయం సాధించడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. బీ హ్యాపీ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వచ్చిన లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.